కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన విజయ్ పవన్ కళ్యాణ్ ఫోన్తో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పూర్తి విజయం దక్కుతుందని, కూటమిలో ఉంటే ఛాన్స్ ఎక్కువని పవన్ సలహా ఇచ్చారట. తన సోదరుడు చిరంజీవి అనుభవాన్ని ఉదాహరణగా చూపిస్తూ రాజకీయాల్లో ఒంటరిగా బరిలోకి దిగడం పెద్ద విషయం కాదు, సమయానుకూలంగా ముందుకు పోవాలి అన్నట్లు ప్రచారం. అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పోటీ చేస్తే తనలా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చునని, ఒకవేళ ఓడిపోతే కనీసం ప్రతిపక్ష నేతగానైనా నిలవచ్చునని సూచించారట పవన్. ఈ కాల్ తర్వాత విజయ్ మళ్లీ పునరాలోచనలో పడ్డాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఫోన్ కథ ఇక్కడితో ముగియలేదు. వెంటనే రంగంలోకి దిగారు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి. ఈ నెల 6న విజయ్తో స్వయంగా మాట్లాడి ఒకే గొడుగు కింద నిలుద్దాం, కలిసి పోటీ చేద్దాం అని ఆహ్వానం పలికారట.